ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షానికి మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. పినపాక నియోజకవర్గంలోనూ భారీ వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలతో చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో ప్రజలు ఉదయం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఏరులు వాగులు వంకలు మొత్తం కూడా పొంగి పొర్లుతున్న నేపథ్యంలో మత్తలు తగ్గుతున్నాయి. నిన్నటి వరకు దాదాపుగా వర్షాకాలం సీజన్ ఆరంభంలోనే తొలకరి జల్లు పులకరించడంతో పెద్ద ఎత్తున వ్యవసాయం సాగు చేసినటువంటి రైతులు మాత్రం కొంత నెల రోజుల పాటు కూడా వర్షాలు లేక ఇబ్బంది పడ్డారు. వర్షాలతో మాత్రం ప్రజలు ఇప్పుడు ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పంట పొలాలకు సంబంధించి కూడా ఒకవైపు ఆనందం, మరోవైపు పెద్ద ఎత్తున అలాగే వర్షాలు వస్తే మాత్రం నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, మొత్తంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా సింగరేణికి సంబంధించి ఓసీలలోకి నీరు చేరిపోవడంతో అటు కిష్టారం ఓసీ కావచ్చు, మనుగూరు ఇల్లందు ఓసీలలో పెద్ద ఎత్తున కూడా నీరు చేరిపోవడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకంగా ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. తాళిపేరు ప్రాజెక్టు కూడా భారీ ఎత్తున వరద నీరు చేరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కిన్నెరసాని పర్వాలు తొక్కుతూ ఆ ప్రాంతాల లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాలోని రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎటువంటి నష్టం లేకుండా చూడాలని, పంట పొలాల్లో ప్రమాదం అంటే పంట పొలాలకు సంబంధించిన దాంట్లో కూడా ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షితంగా తరలించాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బోగతా జలపాతాన్ని కూడా నీరు చేరిపోవడంతో జలకళను సంతరించుకుంది. పర్యాటకులు ఎవరు కూడా ఆ ప్రాంతాలకు సందర్శించొద్దని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం గత ఏడాది చూసుకుంటే ఖమ్మం నగరానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మున్నేరు పరివాహక ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో జల దిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. జల దిగ్బంధనంలో కూరుకుపోవడంతో చాలా నష్టం జరిగిన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే కట్టుబట్టలు తప్ప ఏది కూడా లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలకు సంబంధించి కర్రకట్ట కూడా నిర్మాణం చేపడుతున్నారు. ఇలాగే వరద ఉధృతి వర్షం పెరిగితే మాత్రం మున్నేరు పరివాహక ప్రాంతంలో వర్షం ఉధృతి పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. వరద పెరిగితే మాత్రం ఆ ప్రాంతాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వాగులు వంకలు చెరువులు ఏరులు నదుల దగ్గర మాత్రం సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అటు రెవెన్యూ, గ్రామ పంచాయతీ, పోలీసులు సమన్వయం చేసుకుంటూ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాని వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పుడు కూడా వాగులు వంకలు పొంగి పొడుతుండో అటు గుండాల ఆళ్లపల్లికి సంబంధించి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. ఒకవైపు చెర్ల నుండి వచ్చినటువంటి అటు వాజేడు వెంకటాపురం నుంచి వస్తున్న ప్రధాన రహదారితో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూడా వరద చేరుతుండటంతో ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వరద కూడా పూర్తిగా రోడ్డు ఎక్కడంతో రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే వరదల ఎఫెక్ట్ భారీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అదే స్థాయిలో అప్రమత్తం కూడా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే ప్రజలు మాత్రం లోతట్టు ప్రజలు తప్ప మిగతా వారంతా కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం.